video silencing energy uprising. CD? Saidi? You Telugu? MT Ramarao, Nageshwarao, Chiranjeevi? What? MT Ramarao, Nageshwarao, Chiranjeevi? అరే చిరంజీవి కాదమ్మా, మెగాస్టార్ చిరంజీవి. Chiranjeevi? మెగాస్టార్ చిరంజీవి. న్యూ ఫిల్మ్, సేల్ ద సిడి. Faudaram. నో జాబ్, నో హౌస్, నో టీవీ. యూ నేపాలీ? I, Srumi, China. చైనా? కమ్యూనిస్ట్ చైనా? గ్రేట్ కమ్యూనిస్ట్ చైనా.你能找到一份好工作，下次我们见面的时候买我的 CD 哈。విదేశీయులు అన్యాయములు లేని ఒక చైనా, ఉద్యోగస్తులను మదించి ప్రజలు నిండిన ఒక చైనా, మంచి మానవత్వం నిండిన చైనా, మంచి దేశం చైనా. విదేశీయులు అన్యాయములు లేని చైనా, పనిచేసే వాళ్ళని మదించే జనులున్న చైనా. Madam, CD? No thanks. ఏ చైనా అమ్మాయి, చైనా, వెయిట్. యూ చైనా, ఐ ఆంధ్ర కమ్యూనిస్ట్. చైనా ఫుల్ కమ్యూనిస్ట్, ఆంధ్ర ఫుల్ కమ్యూనిస్ట్. యువర్ మావసేతు, మై లీడర్ ఇస్ నారాయణ. పోరాడదాం. చైనా ఇండియా ఇంతకు ముందు యుద్ధం చేసినప్పుడు మేమందరం చైనా పక్కనే ఉన్నాం. తర్వాత ఇండియా చేసిన స్ట్రైక్ 1942, వాళ్ళు కూడా, అప్పుడు బ్రిటన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు బాగా. అది అంతా మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు దొంగ వీడియోలు అమ్ముతున్నారేంటి? అది చాలా బ్యాడ్ కదా. 不知道你在说什么，不买 CD 就算了。చైనా, బిచ్చగాడు బ్యాగ్ కన్నా మోసం. ఎవరది? దొంగడు పట్టుకోండి. అందరూ రండి, దొంగడు పట్టుకోండి. దొంగడు. ఎవరువయ్యా దొంగ? తాగేదానికి కొంచెం నీళ్ళుందని బ్యాగ్ తెరిచి చూశాను, దానికి దొంగ అంటావా? నా బ్యాగ్ లో చూడాలంటే నన్ను అడగాలి కదరా. అందుకు నువ్వు బ్యాగ్ నీ చేతుల్లో కదా పెట్టుకుని ఉండాలి. అది ఒక పని కోసం ఒకడు చెప్తానని, దానికి ఈ పార్క్ లో వెయిట్ చేయండి అని ఒక పిచ్చాడు చెప్పాడు. 600 ఏకరు ఉన్న ఈ పార్క్ లో పొద్దు నుంచి తిరుగుతున్నాను వాడిని వెతుక్కుని. నన్ను ఏమార్చేశాడు. ఆకలిస్తుంది, ఊపిరి వేస్తుంది అని కొంచెం నీళ్ళు తాకుదామని మీ బ్యాగ్ వెతికాను, క్షమించుకోండి. అది సరేలే, నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తుంటే చాలా పెద్ద పనులు ఉన్నట్లున్నావే. నీ పనేమి లేదు కదా? మీరేం పని చేస్తున్నారు? నాకు పని ఉంటే నేనెందుకు పార్క్ లో పనుకుంటాను? అప్పుడు ఏంటంటే మనం ఇద్దరు ఒకే రూట్ లో వెళ్తున్న బండిలు. నా పేరు నేనే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు జేమ్స్, నేను కాచిగూడ నుంచి వస్తున్నాను. నా పేరు ముకుందా, నేను విజయవాడ నుంచి వచ్చా. థ్యాంక్ యూ. అప్పుడు కామన్ సబ్జెక్ట్ ఒకటి మీ దగ్గర మాట్లాడాల్సింది ఉంది. మీకు ఓకే అంటే వెళ్ళారు. ఓ సారీ, మీకు అరబిక్ రాదు కదా, నాతో పాటు రండి. గ్రీన్ యాపిల్ చాలా బాగుంటది, కిలో 10 ద్రహం, మన ఊర్లో 120 రూపాయలు. వద్దా? ఆరు ద్రహం 50 పీస్, మన ఊర్లో 75 రూపాయలు. కానీ వంట చేసుకోవడానికి జాగలేదు కదా, పెట్టేయి. మన దీనికైనా డబ్బులు తక్కువ ఉండేది, తీసుకుని తినేటట్టుగా వస్తువుల్ని తీసుకుందాం, సరే కదా? ఇక్కడ చూడు, దొరికింది. నేను ఒక 4 తీసుకుంటాను. కుకూస్. ఇది పెరుగు, 2 కలిపి 2 ద్రహం, మన ఊరికి 24 రూపాయలే. ఇది ఓకే కదా? రేపటి నుంచి రంజాన్ పండగ షురూ అవుతుంది. పొద్దున్నలో మన వల్ల పబ్లిక్ గా భోజనం చెయ్యం నాదు, అలాంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ దోమల ప్రాబ్లం లేనందువల్ల పార్కులోనే పడుకోవచ్చు అనుకుంటా. పడుకుందాం, కానీ తీసినంత వేస్ట్ అయిపోతుంది కదా. అదెందుకు? అక్కడ పడుకుంటే పోలీసు వాళ్ళు తీసుకునేస్తారు, దానికి తర్వాత వాళ్ళే అది తినేస్తారు. దీన్ని కొంచెం పట్టుకోండి, అక్కడే బిల్లు ఇయ్యాలి, వెళ్ళండి.
ఎస్కేప్ అయిపోయా. దుబాయ్కి వస్తే నేను ఇక్కడే ఉంటాను. ఈ జాగలో ఉంటే గొడవలు చేయకూడదు, ఎందుకంటే విఐపీస్ ఇక్కడ ఉంటారు. తర్వాత మర్చిపోయాను, ఒక 10 గ్రాములు ఇవ్వండి. ఎందుకు? ఈ జాగలో పడుకోను. మన వాచ్మ్యాన్ కి 20 గ్రాములు ఇచ్చాం కదా, చూశారు కదా మీరు, దాంట్లో సగమే 10. వాడు మాట్లాడటమే తప్పితే ఏది ఇచ్చినోళ్ళ కనపడతలేదే. అందరికీ తెలిసేట్టుగా ఎవరైనా లంచం ఇస్తారా? ఇవ్వండి. 10 గ్రాములు ఇచ్చేసానంటే నా దగ్గర అసలు డబ్బులు ఉండవు కదా. అదంతా తర్వాత చూసుకుందాం. రేపు నుండి నోంబు షురువు అవుతుంది. అప్పుడు పొద్దున్న ఏం తినేదొద్దు కదా. నోమనేది ముస్లిమ్స్కే కదా. నోములు ఎవరు తీసుకున్నా వాళ్ళకి పుణ్యం దొరుకుంది, అలాగనే ఖురాన్లో చెప్పి ఉంది. నోము ఉండేటప్పుడు ఏం తింటారు? అసలు దేవుడు మనకు దానికైనా దోవ చూపిస్తాడు. కొన్ని దోవలు నేను కూడా కనిపెట్టాను. కొంచెం ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఉంటే చాలా బాగుంటుంది తినటానికి. ఈ సిట్టింగ్ వీసా అయిపోయే లోపు ఒక పని దొరికిందంటే బాగుంటుంది. నాకిది 7వ విజిటింగ్ వీసా. 6 సార్లు నేను ఇక్కడ మళ్ళీ ఇరాక్ విజిటింగ్ వీసా వేస్తాను. నాకే పని దొరకలేదు. మీకెందుకు ఇన్ని రోజులైనా ఒక పని కూడా దొరకలేదు? అది ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఒక్క నిమిషం నా మొహాన్ని చూసిందే కరెక్ట్గా కనిపెడుతున్నారు. ఏమని అర్థమయ్యట్లేదు. మొహం అంతా మంచివాడిలాగా పౌడర్ వేసుకుంటే కూడా లోపల ఉన్న ఫ్రాడ్ తనం అప్పుడప్పుడు బయటికి వచ్చి పడుతుంది. ఏం చేయగలను? అది నోముకైన టైంలో వస్తే బాంగు సద్దు వింటది. అప్పుడు అక్కడ ఉన్న అన్ని భోజనాలు చూసావా, అది అన్ని ఫ్రీ, మనందరూ కూడా తినవచ్చు. అయ్యో, అది తప్పు కదా. తప్పే. అప్పుడు మీరు ఒకటి చేయండి సార్, మంచి స్టార్ హోటల్కి వెళ్ళి తినండి. చేతుల్లో 5 పైసలు లేదు కదా, ఆకలిలో చచ్చిపోకుండా వచ్చి తినేది చూడు. అది భోజనానికి హిందూ ముస్లిం ఏం లేదు. తర్వాత మన మీద ఎవరికైనా డౌట్ వస్తే దీని ఇలాగ పెట్టుకుంటే చాలు. అయ్యో, అది నా దగ్గర లేదు కదా. కర్చీఫ్ ఉందా? దాన్ని తీసుకొని తలలో కట్టుకోండి. బాంగ్ సద్దు వినిందే అటాక్ ని స్టార్ట్ చేయాలి. ఇది సద్దు వేయకండి. దేవుడు ఇంకొక చేతులు ఇచ్చి ఉంటే బాగుంటుంది. పట్టుకో పట్టుకో, లోపలికి వేసుకో. అయ్యో, అది చెప్తున్నానుగా, వెయ్య త్వరగా అన్ని తీసి లోపలికి. ఇవి కూడా ఉన్నాయి. అసలు కవర్ తీసుకొచ్చింది తప్పుగా పోయింది. రేపు నుంచి ఒక బ్యాగ్ తీసుకురావాలి.